నమస్తే అండి. నమస్తే. రాహుల్ సిప్లిగంజ్. 'బిగ్ బాస్'తో ఫేమ్ అయ్యారు. అండ్ ఆయన పాటల త్రూ కూడా ఆయన ఒక సెలబ్రిటీ స్టేటసే. ఎట్ ద సేమ్ టైమ్ ఆయన పైన ఆరోపణలు గతంలో కూడా వచ్చాయి. ఆ 'బిగ్ బాస్' ఫేమ్‌తోనే వేరొక అమ్మాయితో ఆయనకి అఫైర్ ఉందన్నారు. తర్వాత ఎవరో పెళ్లి చేసుకున్నారు. అంతా మంచిగానే జరిగింది. బట్ ఇప్పుడు మళ్ళీ ఆయన పేరు తెర మీదకొచ్చింది. ఆయన ఫ్రెండ్ రాహుల్ రెడ్డి అన్న అమ్మాయి త్రూ ఆహ్, ఏడిపిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు ఒక మహిళను. పోలీసులు కూడా కేస్ ఫైల్ చేశారంటూ వార్తలు. ఏం చెప్తారు? ఈ రాహుల్ సిప్లిగంజ్‌కి రాహుల్ రెడ్డి అని ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. హ్మ్. అయితే అతను ఒక అమ్మాయిని హ్మ్, ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఆమెకి హామీలు ఇవ్వటం జరిగింది. వాళ్ళు కాస్త ముందుకు కూడా ఎళ్ళినట్టున్నారు. అబౌట్ అయిందని కూడా ఆ! చెప్తున్నారు. అదే ముందుకెళ్ళడం అంటే ఆ! అయితే అప్పుడు ఇతను ఇచ్చిన హామీ ఏంటి? నేను పెళ్లి చేసుకుంటాను అని. సరే ఇప్పుడు దానికి సంబంధించిన సాక్ష్యాధారాలేవో ఆ అమ్మాయి దగ్గర ఉన్నట్టున్నాయి. హ్మ్. ఇప్పుడు ఇద్దరు ఇష్టపడి లివిన్‌లో ఉన్న పెళ్లి ప్రస్తావన లేకుండా ఉన్న ఆహ్, ఆ అమ్మాయి కేస్ పెట్టలేదేమో గానీ, కానీ పెళ్లి చేసుకుంటాను అని శారీరక సంబంధం కొనసాగిస్తే గనక దానికి సంబంధించిన ఆధారాలుండాలి. చెప్తే సరిపోదు. ఆధారాలుండాలి. హ్మ్. అవేవో అమ్మాయి దగ్గర ఉన్నట్టున్నాయి. ఇప్పుడు బాగా అవేర్‌నెస్ పెరిగిపోయింది గదా! ఏంటి గూగుల్‌లో చూస్తే గూడా చట్టాలు తెలుసుకుంటున్నారు. ప్రతి అవును. ఒక్కళ్ళు అవును. చదువుకుంటున్నారు. ఇప్పుడు ఇంగ్లీష్ రానోళ్ళు తెలుగులో కొడితే తెలుగు గూడా వచ్చేస్తుంది. అందుకని వీళ్ళేం జేస్తున్నారంటే దీన్ని ఒక అవగాహన పెంచుకుంటానికి కాకుండా నేరం చేస్తే నేరం నుంచి తప్పించుకుంటానికి ఎట్లా అనే దాని కోసం వాడుతున్నారు బాగా. హ్మ్. అది మనకి క్లియర్. క్లియర్. అయితే ఇప్పుడు వీళ్ళేమంటున్నారంటే, నీకు సంబంధించిన అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోలు మా దగ్గరున్నయి హ్మ్. అని ఆ అమ్మాయిని రాహుల్ సిప్లిగంజ్ ఫ్రెండ్ తరఫున బెదిరిస్తున్నాడంట. అందుకు ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మీద ప్లస్ రాహుల్ సిప్లిగంజ్ మీద ఈళ్ళిద్దరి మీదే గాకుండా ఇంకో 11 మంది మీద గూడా ఆ అమ్మాయి కేస్ పెట్టింది. హ్మ్. కేస్ పెడితే ఆహ్, సాక్ష్యాధారాలు ఉంటాయి గదా! ఏమి లేకోకుండా ఆ అమ్మాయి ఎందుకు అవును. పెడతది? అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఈ రాహుల్ సిప్లిగంజి అసలు ఎవరు? అతని ప్రస్థానం ఏంటి? అనేది చూసుకుంటే అతను ఓల్డ్ సిటీలో అతనికొక సెలూనుంది. అయితే ఆ సెలూన్‌కొచ్చిన వాళ్ళు ఎవరో అతని పాట విని అతన్ని కాస్త లైమ్ లైట్‌లోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఒక నేరాలని పరిచయం చేసి, నేర ప్రపంచంలోకి మిమ్మల్ని నేర ప్రపంచం అనే భూతగృహంలోకి నెట్టేసే 'బిగ్ బాస్' హౌస్ ఒకటుంది మనకి హైదరాబాద్‌లో. స్టార్ట్ అవుతుందిగా మళ్ళీ. మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆ భూత గృహంలోకి వెళ్ళాడు. అంటే ఇతను ఫేమొస్తదని ఎళ్ళాడా? లేపోతే నేమొస్తదని ఎళ్ళాడా? లేపోతే దేనికన్నా ఎళ్ళాడు. హ్మ్. ఎళ్తే అక్కడ గూడా అతనికి బాగానే మంచి పేరొచ్చింది. మంచి గాత్రం గొంతుంది. మంచి మంచి వాయిస్. గొంతుంది. మంచి వాయిసుంది అందులో. మంచి పాటలు కూడా మంచి పాడారులెండి. పాటలు గూడా పాడాడు. అయితే ఈ 'బిగ్ బాస్‌కి' వెళ్ళకముందు రాహుల్ సిప్లిగంజి, ఎళ్ళొచ్చిన తర్వాత రాహుల్ సిప్లిగంజి అని మనం గనక చూసుకుంటే గనక బాగా తేడా వచ్చేసింది. నువ్వు ఏదో సినిమాలో మహేష్ బాబు అంటాడు. "నువ్వు బాగా నీకు బాగా ఎక్కువైందిరా జనార్దన" అంటాడు చూసారా? అట్లా రాహుల్ సిబ్లిగంజ్‌కి కూడా బాగా ఎక్కువైంది. ఆ ఎక్కువైన దీంట్లో ఆడపిల్లలతో వ్యవహారాలు కావచ్చు, లేకపోతే హ్మ్, తన ఏరియాలో చిన్న చిన్న గొడవలకు కావచ్చు, అట్లా ఒక 2, 3 సార్లు అతను ఒక ఫేమస్ అయ్యాడు. ఫేమస్ అయ్యి ఆ తర్వాత ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడని, పెళ్లి చేసుకుంటాడని, చేసుకోడని ఏవేవో గందరగోళాలు జరిగి చివరికైతే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయిందనుకుంటున్నా. ఎవరికి? ఎంగేజ్ రాహుల్ సిప్లిగంజ్‌కి. పెళ్లయింది. పెళ్లయింది. లవ్ మ్యారేజే. లవ్ మ్యారేజే అయింది. అయితే ఆ అమ్మాయిని చేసుకునే విషయంలో కూడా కొంచెం ఇటు అటు జరిగింది గానీ మొత్తానికి ఎట్లయితే పెళ్లయితే అయిపోయింది. హ్మ్. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఈ విష ఈ ఈ ఈ సందర్భంగా అసలు ఎందుకు ఇలా ఒక ఫేమ్ రాగానే, కాస్త పేరు రాగానే ఎందుకిలా తయారవుతున్నారు? అంటే ఒక సెలబ్రిటీ అనే ఒక మాట వీళ్ళని ఎందుకింత మత్తెక్కిస్తుంది? ఇప్పుడు సెలబ్రిటీ అనేది నన్నడిగితే అది ఒక హోదా అని నేను అనుకోవట్లా. అది ఒక బాధ్యత అనుకుంటున్నా. అంటే మీరు చెప్తుంటుంటే నాకొకటి అనిపిస్తుందండి.
ఇప్పుడెలా తయారయ్యారంటే, మనం చూస్తున్నంత వరకు, మనం మాట్లాడుతున్నంత వరకు అర్థమవుతుంది ఏంటి అనంటే, మీరన్నట్టు ఒక ఫేమొచ్చిన తర్వాత, నేను ఈ ఫీల్డ్‌లో ఉన్నా, నాకింత టాలెంట్ ఉంది. నన్ను చాలామంది అభిమానిస్తారు. కాబట్టి అందిన కాడికి నేనంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరితోని. మొన్న ఉదయ కృష్ణారెడ్డి ఉదయ చెప్పినట్టు కృష్ణారెడ్డి చెప్పలేదు. ఎంజాయ్ చేస్తాం. హ్మ్. పెళ్లి గిల్లి ఏంటి? ఏంటి? అది నా లైఫ్. ఉంటది. పెళ్లి గూడా అది ఉంటది. అది పర్సనల్ లైఫ్. అహా! అది పెళ్లి గూడా ఉంటది. ఆ! జీవితంలో ఒక భాగం. కానీ వచ్చినోళ్ళందరిని ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ ఇంకెప్పుడేం చేస్తా? చేస్తాం? నాకు ఫేమ్ ఉంది గదా! అవును. నేను వస్తున్నారు తోపుడు గదా! కదా! ఆళ్ళే వస్తున్నారు గదా! వస్తున్నారు గదా! ఆ! ఆళ్ళే వస్తున్నారు గదా! ఈ ఈ మీరేమంటారు? ఈ మెంటాలిటీలోకెళ్లారంటారా? ఎళ్లారు. చాలా మందెళ్లారు. హ్మ్. ఇవాళ హ్మ్. ఆహ్, ఒకప్పటి తప్పు, ఒప్పుల మధ్యలో ఉండే గీతలన్నీ చెరిగిపోతున్నాయి రోజు రోజుకి. హ్మ్. అసలు ఆహ్, నా ఉద్దేశంలో ఆహ్, ఈ శీలము, ఈ అఫైర్‌లు వీటికంటే కూడా నేను ఏం చేస్తే నాకు సమాజంలో మర్యాదుంటది. ఏం చేస్తే నాకు ప్రశాంతతుంటది. ఏం చేస్తే నేను చట్టానికి చట్టం ముందు తల వంచకుండా ఉండగలుగుతాను. నేను చట్టబద్ధంగా బతకటానికి, న్యాయబద్ధంగా బతకటానికి నేను సిద్ధమా? కాదా? అని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకుంటే గనక ఇలాంటివి జరగవు. హ్మ్. ఈ ఈ ఒక్ ఈ ఒ దీనికి వివేకానందుడు చాలా గొప్ప మాట చెప్తాడు. ఏంటంటే, ప్రతిరోజు ఒక్క 5 నిమిషాలతో మొదలెట్టి 10 నిమిషాలు, పావుగంట, అరగంట అవకాశం ఉన్నంత సేపు నీతో నువ్వు మాట్లాడుకో. నీకొక అద్భుతమైన మనిషి కనిపిస్తాడు. ఎక్కడి నుంచొస్తాడు? అద్భుతమైన మనిషి నీలోనే ఉంటాడు. నీతో నువ్వు మాట్లాడుకోవడం అంటే ఏంటి? యెస్. నేనిలా చెయ్యొచ్చా? చేయకూడదా? ఎవరండి బెటర్ జడ్జ్ ఎవరుంటారండి? మనం చేసేది మనకు తెలీదా? ఓకే. హ్మ్. మన మనసే చెప్పింది ఇలా చెయ్యి అని చెప్పింది. అది చట్టబద్ధమా? కాదా? ధర్మబద్ధమా? కాదా? న్యాయబద్ధమా? కాదా? దీనివల్ల ఇంకొకరికి నష్టం జరుగుతుందా? ఇప్పుడు చట్టం ఎప్పుడొస్తది చెప్పండి మన దగ్గరికి? నీ వల్ల ఇంకొకరికి నష్టం జరిగినప్పుడే గదా చట్టం వస్తది. అవును. నష్టం జరగకపోతే చట్టం నీ దగ్గరికి ఎందుకొస్తది? నువ్వెవరినన్నా కొడితే, ఎవరినన్నా దుర్భాషలాడితే, ఎవరినన్నా ఆహ్, ఎవరి ఎవరి మీదకన్నా నీ బండి పోనిస్తే, ఎవరి దగ్గరున్నదన్నా లాక్కుంటే, ఎవరి మనోభావాలనైనా గాయపరిస్తే, అప్పుడేగా చట్టం వచ్చేది. ఇయన్నీ చెయ్యకపోతే చట్టం ఎందుకొస్తది నీ దగ్గరికసలు? చట్టము అనేది నథింగ్ బట్ లా అనేది. నథింగ్ బట్ కామన్ సెన్స్. హ్మ్. ఈ కామన్ సెన్స్ ఎందుకు కోల్పోతున్నాడు మనిషి అనేది ఒకసారి చూసుకుంటే, గమనించుకుంటే, ఈ కామన్ సెన్స్ కోల్పోవటానికి ఈ తల దిమ్మొకటి, ఈ సడెన్‌గా వచ్చే ఫేములొకటి, ఏంటి నరం మీద పుండంటారు. హ్మ్. నడమంత్రపు సిరి, నరం మీద పుండు అని ఒక సామెతుంది. ఏంటంటే నడమంత్రపు సిరి అంటే కేవలం డబ్బుల్లోనే కొలత ఎక్కర్లా. ఫేము వీటిలో గూడా కొలతెయొచ్చు. ఇవొచ్చినియనుకోండి అసలు ఆళ్ళు నిలవరు. భూమి మీద భూమి మీద నిలవరు. నిలవరు. ఆ భూమి మీద నిలవక ఏం జేస్తారంటే, ఏదంటే అది చేసేస్తారు. అందుకని అలా జరగకుండా ఉండాలి అంటే, కనీసంలో కనీసం నేనెవరు? నేనేం చెయ్యొచ్చు? ఏం చేయకూడదు? అలాగే నేను, నేను చేసే పని వేరే వాళ్ళు నాతో చేస్తే నేనెంతవరకు బాధపడతాను? అప్పుడు అలాంటిది రెండో వాళ్ళకి చేయకుండా ఉంటారు గదా! ఇదంతా ఏంటి ఒక ఇన్నర్ ఇంజినీరింగ్ అనుకోండి. అంతే. మనలో మనం చేసుకునే ఒక మదనం, మేధో మదనం. అది ఏంటో పెద్ద విషయం ఏం కాదు మేధో మదనం అంటే. కాసేపు అసలు నేనేంటి? ఏం జేస్తున్నాను? నాకు మంచొస్తదా? చెడొస్తదా? నా పేరు చెడిపోతదా? నా వల్ల నా తల్లిదండ్రుల గురించి మాట్లాడుకుంటారా ఎవరన్నా? ఇంతకుముందు మీరన్నట్టు ఆ ఫేమ్ వచ్చింది అనంటే అది పెద్ద గొప్ప కాదు. అది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. అసలిప్పుడు నువ్వున్న బజార్‌లో ఒక 400 మంది పిల్లలుంటారు. నీ నీ వయసు కాస్త అటు ఇటు ఉన్నవాళ్ళు. 400 మందిలో నువ్వొక్కడివిగా వచ్చావు అంటే, నీ మీద ఎంత బాధ్యత?
అదే అది. కదా! హ్మ్. ఇది లేక, ఈ మాత్రం లేక ఇలాంటి వెధవ పనులు, కోతి పనులు చేసి ఇప్పుడు నువ్వెవరో చెప్పాలి అంటే నీ ఫ్రెండ్స్ పేర్లు జెప్పు అంటారు. నీ 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 ఫ్రెండ్ నువ్వే ఇలా ఉన్నావు. నువ్వు చేసిన ఘనకార్యాలే ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు నీ ఫ్రెండ్ ఘనకార్యం గురించి కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితొచ్చింది. మరి ఇంకో 11 మంది మీద కూడా అమ్మాయి కేస్ పెట్టింది. అంటే ఈ బ్యాచ్ అంతా ఇంతేనా? అందుకని ఏంటి అంటే ఆలోచించండి. ఎవరో ఒక అమ్మాయి వచ్చింది. మనకు అవకాశం దొరికింది. ఓయో రూములు దొరికినియి. పెళ్లి పేరుతోనో లేతే ఇంకోటో, ఇంకోటో వాళ్ళని వాళ్ళతోటి కోర్టులు గూడా చెప్పినియి గదా! తప్పేమీ లేదు. హ్మ్. ఇట్లా ఆలోచించి ఎళితే ఇట్లా సమాధానం చెప్పుకోవాల్సొస్తది. అండ్ అంటే ఈ సబ్జెక్ట్ కాదు గానీ ఒక్క మాట. డోయో రూమ్‌లో 500కి కూడా దొరికేస్తున్నాయండి. అవును. సో, ఇంక విచ్చలవిడితనం అయిపోయింది. దాది డిఫరెంట్ సబ్జెక్ట్ మళ్ళీ మాట్లాడుకుందాం గానీ చెప్తున్నాను నేను. అవును. థాంక్ యూ అండి. థాంక్ యూ.